సాయిబాబాను ఎవరైనా మీ తల్లిదండ్రులు ఎవరంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి, ఈ చరాచర విశ్వమంతా నా ఇల్లు. అయితే సాయిబాబా పుట్టిన ప్రదేశం అనేది ఇప్పటికీ మిస్టరీ. కొంతమంది పత్రి అంటారు, కొంతమంది సిరిడి అంటారు. మీరేమంటారు? ఈ విషయంపై క్లారిటీ వచ్చేంత వరకు కూడా సిరిడియే సాయిబాబాను నమ్మేవారికి పరమ పవిత్ర నగరం. సాయిబాబా రాకముందు సిరిడి ఒక సాధారణ గ్రామం. కానీ నేడు సాయిబాబాను నమ్మేవారికి ఇది పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రయాణికుడు ఛానల్లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన స్టోరీస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరిడి ఎలా వెళ్ళాలి? మీలో చాలా మంది సిరిడికి ఇప్పటికే వెళ్ళుంటారు. అయినా కానీ కొత్తగా వెళ్ళాలనుకున్న వారి కోసం ఈ వీడియోలో డీటెయిల్స్ అందిస్తున్నాం. హైదరాబాద్ నుంచి సిరిడి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 9 నుంచి 12 గంటల సమయంలో మీరు షిరిడి చేరుకోవచ్చు. ట్రైన్లో వెళ్ళాలనుకునే వారి కోసం సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ట్రైన్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి కూడా ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. మంగళ, బుధ, గురు, ఆదివారంలో డైరెక్ట్గా సిరిడి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది నేను ఐఆర్సిటిసి చూసి చెప్తున్నాను. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. షిరిడి రైల్వే స్టేషన్ను సాయినగర్ షిరిడి అంటారు. ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత మీరు ఆటో మాట్లాడుకొని మీరు బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళొచ్చు. షిరిడి సాయిబాబా చరిత్ర. షిరిడి సాయిబాబా 19వ శతాబ్దానికి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువు, ఫకీరు. చాలామంది ఆయన్ని సాధువు అని కూడా అంటారు. కొంతమంది దైవ మనిషిగా మారి అవతరించాడు సాయి అంటారు. సాయిబాబా బాల్యం, కౌమార్యం, యవ్వనం గురించి చాలా విషయాలు కొంతమందికి తెలుసు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. 1918లో సాయిబాబా మహాసమాధిలోకి వెళ్ళారు. అప్పుడు ఆయన వయసు 80 ఏళ్ళు ఉంటుంది. వెళ్తూ వెళ్తూ తన వెనక ఆధ్యాత్మిక వారసత్వాన్ని వదిలి వెళ్ళారు సాయిబాబా. సాయిబాబా తన అసాధారణ శక్తులు, అద్భుతాలకు ప్రసిద్ధి చెందారు. అవసరమైన వారికి సహాయం చేశారు. కొన్నిసార్లు ఫకీరుగా, కొన్నిసార్లు బ్రాహ్మణ పుజారగా కనిపించేవారట. వీధుల్లో తిరుగుతూ ఆహారం, ఆశ్రయం కోసం యాచించగా లభించిన వాటిలో మిగిలిన వాటిని అవసరమైన వారికి కూడా ఇచ్చేవారట. సాయిబాబా బోధనలు భక్తి, ప్రేమ, నిస్వార్థ సేవకున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంటుందని, దానిని నెరవేర్చడానికి కృషి చేయాలని ఆయన నమ్మాడు. ప్రార్థన, విశ్వాసానికి ఉన్న శక్తిని నొక్కి చెప్పారు సాయిబాబా. దేవుడిపై నమ్మకంతో ఏదైనా సాధ్యమేనని చెప్పారు సాయిబాబా. సబ్కా మాలిక్ ఏక్, అల్లా మాలిక్ అంటూ నిత్యం స్మరిస్తూ ఉండేవారు సాయిబాబా. సాయిబాబా జీవన విధానం, ఆయన సేవల గురించి ప్రపంచానికి తెలిసే కొద్దీ ఆయన పాపులారిటీ బాగా పెరిగింది. ఎంతగా అంటే మహారాష్ట్రలోనే కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఆయన్ను దేవుడితో సమానంగా పూజిస్తారు. చాలా మంది సాయిబాబా ఆశీర్వాదం కోసం షిరిడిలోని శ్రీ సాయిబాబా సమాధి మందిరానికి తరలి వస్తుంటారు. షిరిడిలోని సాయిబాబా సమాధి మందిరం పుణ్యక్షేత్రంగా మారింది. నేడు షిరిడి భారతదేశంలోని అత్యంత పాపులర్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సాయిబాబా జీవన విధానంపై
మహిమలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా చాలా మూవీస్ వచ్చాయి. మంచి సక్సెస్ సాధించాయి. ఈ సినిమాల వల్ల తెలుగునాట కూడా చాలా మందికి షిరిడి సాయి బాబా మహిమలు తెలిసాయి. ఇంతకీ మీకు ఏ సినిమా నచ్చుతుందో చెప్పలేదు. కామెంట్ చేయండి మరి. అలాగే సాయిబాబా గురించి మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సాయిబాబా విగ్రహం ఆలయ ప్రత్యేకతలు. 1918 అక్టోబర్ 15న ఐహిక జీవితాన్ని చాలించారు సాయిబాబా. ఆయన దేహాన్ని సమాధి చేసిన చోటే సమాధి మందిరం ఉంది. ఇదే సాయిబాబా ఆలయం. షిరిడిలో ఉన్న ప్రదేశాలలో సమాధి మందిరానికే అత్యంత విశిష్ట స్థానం ఉంటుంది. 1914లో ఇప్పుడు సమాధి మందిరం ఉన్న ప్రదేశంలో ఒక పూల తోట ఉండేది. ఈ పూల తోట సాయిబాబా స్వయం కృషి ఫలితం. అక్కడ నేల చదును చేసి పూల మొక్కలు నాటి రోజు శ్రద్ధగా నీరు పోసేవారు. నాగ్పూర్కు చెందిన కోటీశ్వరుడు గోపాలరావు బూటీని ఈ మందిరాన్ని నిర్మించమని సాయిబాబా ఆదేశించారు. 1918 కల్లా ఆ మందిరం తయారైంది. అక్కడ మురళీధరుణ్ణి ప్రతిష్ఠించాలని బూటీని ఆదేశించారు సాయిబాబా. ద్వారకామాయిలో అంతిమ శ్వాస విడుస్తూ నన్ను ఆ రాతి మేడలోకి తీసుకెళ్ళండి అన్నారట. అందుకే వారి సమాధి అక్కడే అవతరించింది. సమాధి మందిరంలో సాయిబాబా విగ్రహాన్ని 1954లో ప్రతిష్ఠించారు. శిల్పి శ్రీ తాలిం విగ్రహం చెక్కే సమయంలో అడుగడుగునా సాయిబాబా ఆదేశాలిస్తూ సూచనలు చేసేవారట. సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేస్తుండగా తల మీద నుంచి జాలువారుతున్న పాలను చూస్తుంటే సాయిబాబా కనురెప్పలు కదులాడుతున్నట్టు అనుభూతి కలుగుతుంది. షిరిడిలో ఎక్కడుండాలి? షిరిడి అనేది మహారాష్ట్రలోని ఒక చిన్న టౌన్. కానీ సాయిబాబాను నమ్మేవారు, దీంతో పాటు షిరిడిని బేస్ క్యాంప్గా చేసుకుని ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. సీజన్ బట్టి ఇక్కడ క్రౌడ్ పెరుగుతుంది, తగ్గుతుంది. గురు పౌర్ణిమ లాంటి సీజన్లో షిరిడికి ప్లాన్ చేస్తుంటే ట్రైన్ టికెట్ నుంచి అకామిడేషన్ వరకు అన్నీ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బంది పడిపోతారు. ముందుగా చాలా మంది సాయిబాబా మందిర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్లో బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ధర తక్కువ. దీంతో పాటు మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ తక్కువ ధరకు లభిస్తుంది. మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది. దీంతో పాటు ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మీకు ట్రస్ట్ ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్లో రూమ్ దొరక్కపోతే తప్పని పరిస్థితుల్లో లోకల్గా ఉండే ప్రైవేట్ హోటల్స్ కూడా ట్రై చేయొచ్చు. మీ బడ్జెట్ను బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఫైవ్ స్టార్ హోటల్స్ నుంచి 500 వరకు ఇక్కడ మీ బడ్జెట్ బట్టి రూమ్స్ లభిస్తాయి. ఆంధ్ర భోజనం బోర్డులో నిజమెంత? మనం వేరే స్టేట్స్కి వెళ్తే ఆంధ్ర భోజనం అనే బోర్డు కనబడగానే మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. పప్పన్నం తొక్కు అంటే పికిల్ తిని కడుపు నింపుకోవచ్చు అనుకుంటాం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది షిరిడీకి వస్తుండడంతో ఇక్కడ చాలా మంది ఆంధ్ర భోజనం అంటూ హోటళ్లు తెరిచేశారు. నేను 1-2 చోట్ల ట్రై చేశాను. నాకు ఆ ఫ్లేవర్ దొరకలేదు. కానీ షిరిడిలో మంచి తెలుగు ఫుడ్ దొరుకుతుందని చెప్పి నేను విన్నాను. నేను వెతికాను, దొరకలేదు. మీకు తెలిస్తే చెప్పండి. దగ్గరలో చూడాల్సిన ప్రదేశాలు. షిరిడీకి వచ్చిన వారు దగ్గరలో ఉన్న కొన్ని ట్రావెల్ డెస్టినేషన్స్ కూడా ప్లాన్ చేస్తుంటారు. సమయాన్ని బట్టి మీరు కూడా దగ్గరలో ఉన్న ట్రావెల్ ఏజెంట్స్తో మాట్లాడి ట్రావెల్ ప్లాన్ చేసుకోండి. అయితే మీకోసం డెస్టినేషన్స్ కొన్ని నేను సెలెక్ట్ చేశాను. అవి ఒకసారి చూసేయండి.
ఔరంగాబాద్ ఇది షిరిడి నుంచి 214 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మీరు దౌలతాబాద్ కోట, అజంతా ఎల్లోరా గుహలు వంటి ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ చూడొచ్చు. నాసిక్ షిరిడి నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ అనేది ఒక కంప్లీట్ ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మికంగా, ప్రాకృతికంగా నాసిక్ ఒక కంప్లీట్ ట్రావెల్ డెస్టినేషన్. ఇక్కడే భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరం ఉంటుంది. ఎన్నో గుహలు, ఆలయాలు ఉన్న నాసిక్ మీరు వెళ్ళి ఉంటే మీ అనుభవాలు కామెంట్ చేయండి. గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం షిరిడి నుంచి 140 కిలోమీటర్లో ఉండే గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం అనేది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శని సింగ్నాపూర్ షిరిడి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శని దేవుడి ఆలయాన్ని సందర్శించడానికి దూరం నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఇళ్లకు తాళాలు ఉండవు, ఎందుకంటే శని దేవుడు తమను రక్షిస్తాడని గ్రామస్తుల విశ్వాసం. పంచవటి ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలు ఉండటం వల్ల దీనికి పంచవటి అనే పేరు వచ్చింది. పంచవటి సమీపంలో ఉన్న గోదావరి నది స్నానఘట్టాలను రామకుండం అనే పేరుతో పిలుస్తారు. తన తండ్రి మరణ వార్తను భరతుడి ద్వారా తెలుసుకున్న శ్రీరాముడు ఇక్కడే శ్రాద్ధ కర్మలు చేశారంటారు. ఈ డెస్టినేషన్స్ అనేవి ఆధ్యాత్మికత, హిస్టరీ, కల్చర్ అండ్ న్యాచురల్ బ్యూటీని ఇష్టపడే వారికి బాగా సెట్ అవుతాయని నేను సెలెక్ట్ చేశాను. అయితే ఏ డెస్టినేషన్ వెళ్ళాలనుకున్నా ముందు ట్రావెల్ ఏజెంట్ లేదా క్యాబ్ సర్వీస్ ఏవో తెలుసుకుని బుక్ చేసుకోండి. నేనేమైనా మిస్ అయి ఉంటే డెఫినెట్గా మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపొచ్చు. నేను షిరిడిని బేస్ చేసుకుని త్రయంబకేశ్వర్ ఆలయానికి వెళ్ళాలని ప్లాన్ చేశాను. అందుకే షిరిడిలో సిటీ టూర్ అయ్యాక త్రయంబకేశ్వర్ బయలుదేరాను. గోదావరి నది పుట్టిన చోట వెలిసిన మహాపుణ్యక్షేత్రం శ్రీ త్రయంబకేశ్వర్. శివపురాణం ప్రకారం త్రిమూర్తులు కలిస్తేనే మృత్యువును జయించగలరు. ఈ స్వామిని అర్చిస్తే అకాల మృత్యువు, యాక్సిడెంట్లు, ఎటువంటి ప్రమాదాలు జరగవని, చక్కటి ఆరోగ్యం కలుగుతుందని పురాణం ప్రకారం తెలుస్తోంది. నేను ఒక ట్రావెల్ బస్సులో త్రయంబకేశ్వర్ వెళ్ళాను. ఆ ప్రయాణ విశేషాలు, ఆలయ చరిత్ర, మరెన్నో విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపించబోతున్నాను. మిస్ అవ్వకండి. అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.